టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిన్న జరిగింది। ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు। ముఖ్యంగా ఈ సూపర్ 6 పథకానికి సంబంధించి అమలు చేసే విషయానికి సంబంధించి మరో 3 పథకాలను అమలు చేయబోతున్నట్లుగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు। జూన్లోగా ఆ 3 పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు। ముఖ్యంగా ఇందులో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి రైతులకు జమ చేయబోతా ఉన్నారు। 20,000 రూపాయలు కేంద్ర సాయంతో కలిపి ఆ మొత్తాన్ని కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లుగా ప్రభుత్వం తెలుస్తా ఉంది। జూన్లోగా ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు। ఇక తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి కూడా 15,000 రూపాయలు చదువుకుంటున్న విద్యార్థులందరికీ అందించేందుకు ఆ పథకానికి కూడా అమలు చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఒకవైపున ఆదేశాలు ఇచ్చారు। ఒకవైపున ఈ పథకాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరానికి గాను అందించబోతా ఉన్నారు। దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు। జూన్లోగానే ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు। ఇక ఇప్పటికే 70% పైగా పథకాలను ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయగలుగుతున్నామని ఒకవైపున కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది అంటూ ఆ పథకాలకు సంబంధించి కూడా కొన్ని విషయాల్ని వెల్లడించారు। ముఖ్యంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్న విధానం గురించి మాట్లాడారు। అలాగే దీపం పథకం కింద ఇప్పటికే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామంటూ ప్రకటించారు। అలాగే పెంచిన పెన్షన్లను కూడా ప్రతి నెల అందిస్తున్నామని, సమయానికి పెన్షన్లు కూడా పెంచిన అన్నిటినీ కలిపి మొత్తాన్ని అందిస్తున్నామంటూ ప్రకటించారు। అలాగే మరొక వైపున 16,000 టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ చేయబోతున్నట్లుగా దానికి సంబంధించి కూడా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భర్తీ చేయబోతున్నామంటూ ప్రకటించారు। ఇక వీటితో పాటు చాలా కీలక అంశాలకు సంబంధించి పొలిట్ బ్యూరోలో నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి। ముఖ్యంగా గత ప్రభుత్వం ఏ రకంగా రాజకీయంగా వేధించింది, వేధింపులతో పాటు హత్యలకు గావించారు। గతంలో రాజకీయ వేధింపులు హత్యలు జరిగిన ఆ కేసుల అన్నిటికీ సంబంధించి కూడా విచారణ కోసం ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది। త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడే విధంగా ఆ ట్రైబ్యునల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు। అలాగే గతంలో ఏ రకంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కిన సందర్భంలో కేసులు నమోదు చేశారో, ముఖ్యంగా గత పాలకులు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల్ని వేధింపులకు గురి చేశారు। చాలా సందర్భాల్లో వారి జీతాల పెంపు విషయం గురించి కానీ, వారి సమస్యల గురించి కానీ ప్రభుత్వంతో ప్రస్తావించినా లేదంటే ధర్నాకు పిలుపునిచ్చినా ఉపాధ్యాయులను అణిచివేసే ప్రయత్నం జరిగింది గత 5 ఏళ్ల పాలనలో। అందుకనే ఆ క్రమంలో వారి మీద పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు। కేవలం ఉపాధ్యాయులే కాదు, ఇతర ఉద్యోగులందరి మీద కూడా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి వారి సమస్యల గురించి ప్రస్తావించిన సందర్భంలో, రోడ్డెక్కిన సందర్భంలో పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు। అలాగే వార్తలు రాసిన పాత్రికేయులపైన కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది। ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా తొలగించేందుకు, ఎత్తివేసేందుకు గాను ఈ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం తీసుకున్నారు। మరొక వైపున ఆలయాలపైన గత ప్రభుత్వంలో ఏ రకంగా దాడులు జరిగింది అందరికీ తెలుసు, అందరం చూసాము। పెద్ద ఎత్తున ఆలయాలపైన ధ్వంసం చేయడం కావచ్చు, అలాగే విగ్రహాల ధ్వంసం చేయడం కావచ్చు, అంతర్వేదిలో రథం తగలబెట్టిన ఘటన కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఆలయాలపైన గత ప్రభుత్వంలో దాడులు జరిగాయి। వీటన్నిటిపైన కూడా ఎవరెవరు దీని వెనక ఉన్నారు, నిందితులు ఎవరున్నారు లాంటి అంశాలకు సంబంధించి గుర్తించేందుకు గాను ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దోషులకు శిక్ష పడే రకంగా ముందుకు వెళ్లాలంటూ ఇప్పటికే ఇందులో కార్యాచరణ కూడా తీసుకున్నారు। ఇక దీంతో పాటు కడపలో ఈసారి మహానాడును నిర్వహించేందుకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది। మహానాడుకు సంబంధించి అంటే కడపలో ఒక బహిరంగ సభ, మహానాడు ముగింపుగా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేందుకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగింది కాబట్టి ఇందులో కీలక పాత్ర పోషించిన మంత్రి నారా లోకేష్కు పొలిట్ బ్యూరో ధన్యవాదాలు తెలిపారు, శుభాకాంక్షలు తెలిపారు। అందులో 1 కోటి సభ్యత్వాలకు పైగా నమోదైన నేపథ్యంలో ధన్యవాదాలకి తీర్మానం చేశారు। అలాగే దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో ఆర్థికంగా రాష్ట్రం పూర్తి స్థాయిలో నష్టపోయింది కాబట్టి, వెనకబడిపోయింది కాబట్టి మరి కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉండాలి। అదే రకంగా కేంద్రం కూడా సహకారం అందిస్తూ వస్తోంది। ఒకవైపున అమరావతికి నిధుల విషయం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నిధులు కేటాయింపు, అలాగే కాపాడుకునే ప్రయత్నం చేయడం గురించి నిధులు కేటాయించడం, మరొక వైపున ఇతర ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి నిధులు ఇప్పటికే ఇస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేసి అందరూ కూడా
ధన్యవాదాలు తెలిపారు. ఇలా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మరొక వైపున గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చేయాలని చూస్తున్నప్పటికీ కూడా పరిశ్రమలు వచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నాయంటే గత 5 ఏళ్ల విధ్వంస పాలన ఆ రకంగా ఉంది. వాటన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే చక్కబెడుతూ పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమల కోసం ఇప్పటికే శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా, అలాగే గత పాలకులు చేసిన దౌర్జన్యాలు, అక్రమాల కారణంగా అందరూ భయపడుతున్న నేపథ్యంలో ఆ భయాలు, అపోహలన్నింటినీ పోగొట్టి ఇవాళ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ పలు కీలక అంశాలకు సంబంధించి పొలిట్ బ్యూరోలో మాట్లాడారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో ఏమేం జరిగిందో లాంటి అనేక విషయాల గురించి చర్చించి ఆ తప్పులు జరగకుండా చూడాలి అంటూ ఇప్పటికే ఈ సమావేశంలో చర్చించారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ మార్నింగ్ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సూపర్ 6 అమలుకు సంబంధించి, ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి, ఇలా పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కనపర్తి శ్రీనివాస్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, యామిని గారు జాయిన్ అవుతారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. ముందుగా సార్ అడుసుమిల్లి గారు, ఏంటి సార్ అంటే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సరే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి తీసుకున్నారు. వీటన్నిటి గురించి చర్చిద్దాం. అంతకన్నా ముందు గత ప్రభుత్వ 5 ఏళ్లుగా ఏ రకంగా అయితే రాజకీయ వేధింపులకు గురి చేశారో, ముఖ్యంగా రాజకీయ హత్యలు చేశారు, వేధింపులకు గురి చేయడం, హత్యలు చేయడం, ఇవన్నీ పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా విచారణకు సంబంధించి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే 1 కాదు 2 కాదు, పెద్ద ఎత్తున అంటే ఒకవైపున చంద్రయ్య హత్య దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ హత్య దగ్గర నుంచి, అలాగే ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. వీటన్నిటికి కూడా కేసుల విచారణ ఆలస్యం అవుతుందని నిన్న మొన్నటి వరకు మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇవాళ త్వరితగతిన విచారణ చేసేందుకు వీటికి ట్రైబ్యునల్ ఏర్పాటు కూడా చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు కదా, ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం అండి. మీకు, శ్రీనివాస్ గారికి, మేడం యామిని గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ పొలిట్ బ్యూరో అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అత్యున్నత స్థాయి బృందం అండి, ఆ కమిటీ. ఎందుకంటే చాలా నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ నిర్ణయాలు వీళ్ళ మధ్య చర్చకు వచ్చిన తర్వాత అందరూ ఆమోదంతో తీసుకుంటూ ఉంటారు. సహజంగా పొలిట్ బ్యూరోలో చర్చ అంటే కొంచెం ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది టీడీపీ శ్రేణులు కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ నాయకులందరూ కూడా కొంత అసహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 5 ఏళ్లుగా జరిగిన అరాచకాల మీద మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నాం, అప్పట్లో వేధింపులకు గురైన కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ, వివిధ వర్గాల ప్రజలు అక్రమ కేసులకు బలయ్యారు, ఉత్తుకున్నాను. అంటే అప్పుడు ఏం చేసేవారంటే, ఆ జగన్ హయాంలో ప్రభుత్వం వైసీపీ నాయకులు దాడులు చేసి, దుర్మార్గాలు చేసి పోలీసుల వెనకాల దాక్కునేవారు పోయి. అంటే యాక్చువల్ గా టీడీపీ క్యాడర్ కానీ, నాయకులు కానీ వాళ్ళ సత్తాకేం తక్కువ కాదు. వాళ్ళు కూడా యుద్ధం చేయగలరు, తిరగబడగలరు, అన్ని చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, షార్జాలో పాకిస్తాన్ టీంలు ఆడుతామట వైసీపీ గత హయాంలో. ఎందుకంటే షార్జాలో పాకిస్తాన్ టీంకి ఎంపైర్లు కూడా వాళ్ళ టీంలోనే పనిచేసేవారు. అందుకని మన వాళ్ళు అక్కడ షార్జాలో క్రికెట్ ఆట మానేశారు అప్పట్లో 91, 92 ఆ ప్రాంతం నుంచి. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. అది వాళ్ళు భయపెట్టారా, బలవ పెట్టారా, బతిమాలేరా, లేకపోతే వసపరుచుకున్నారా, ఏ కారణం చేతనే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు. ఒకవేళ అలాగా ఎవరన్నా మాట వినని వాళ్ళు ఉంటే పక్కన పెట్టారు, లేదంటే సస్పెండ్ చేశారు, వాళ్ళు విధులకు దూరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు కానీ, నాయకులు కానీ యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ప్రతి అడుగడుగున ఆటంకాలు, అడ్డంకులు, గృహ నిర్బంధాలు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అతను గెలుపు, టీడీపీ ఓటమి, ఘోర పరాభవం తర్వాత చాలా మంది 200 మంది నాయకులు చాలా మంది నిశ్శబ్దంగా మారిపోయారు. కార్యకర్తలు యుద్ధం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. అప్పట్లో ఆ మిగిలిన 3/1 జనం నాయకులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళనేమో బయటకు రావడం లేదు, వాళ్ళందరి కేసులు పెట్టాడు. ఉద్యోగుల మీద పెట్టారు, లేకపోతే వివిధ కుల సంఘాల మీద, అన్ని రకాల ప్రజల మీద, ఏకంగా ఎస్సీల మీద, SC, ST అట్రాసిటీ కేసులు పెట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఊరట కలిగిస్తా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కేసుల నుంచి స్వత్తరం విముక్తి కలిగించాలని తీసుకున్న నిర్ణయం సర్వామోదం పొందుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత 8 నెలల తర్వాత కూడా ఇంకా మాకు ఈ వేధింపులేటి కోర్టు న్యాయస్థానాలు ఏం తప్పు చేయకుండా అనేటువంటి బాధ అందరిలో ఆవేదన ఉంది. అయితే కోర్టు పోలీస్ కేసు పెట్టినంత ఈజీ కాదని తీసేయడం, అది అక్రమమైనా సరే ఆ ప్రాసెస్ నడుస్తా ఉంది. వాళ్ళు చాలా మందికి అర్థం అవుతుంది. గవర్నమెంట్ వచ్చింది కదా అన్నీ తీసేయచ్చు కదా అనుకుంటారు. అది అంత ఈజీ కాదు. దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే గడపకి పసుపు రాశారు అక్కడ ప్రజలు కడపలో. అంచేత ఈ సంవత్సరం మహానాడు అక్కడ చేసుకోవాలని అనుకోవడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. కడపలో వీళ్ళు మహానాడు పెట్టడం అనేటువంటి శ్రేణులకి రాయలసీమలో ఒక సంకేతం ఇస్తారు. వీళ్ళు చాలా బాగుండొచ్చు, అది మంచి నిర్ణయమే. అలాగే వీళ్ళ సూపర్ 6 మిగిలిన ఇప్పుడు డిఎస్సి ఉందనుకోండి, చాలా మంది ఏమంటారంటే డిఎస్సి అన్నా కదా, మొదటి సంతకం అన్నా కదా, ఎందుకే లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది అకాడమిక్ ఇయర్ ముందు స్టార్టింగ్ వేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు వేసేస్తే కుదరదు. ఆల్రెడీ దాన్ని ప్రకటించారు. ఇప్పుడు మార్చిలో ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు లోకేష్ గారు. అది జరుగుద్ది. అలాగే అమ్మఒడి, అదే తల్లికి వందనం, లేకపోతే అన్నదాత సుఖీభావ, ఇలాంటి రైతుకి విషయాలు కూడా చంద్రబాబు వీళ్ళు మాట తిప్పుకోలేరండి. ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత ఈ కూటమిలో ఉన్న నాయకులు ఈ పార్టీలు మాట తిప్పుకోలేవండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే వాళ్ళు కొంచెం తోలు మందం, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నారో చేసేస్తారు. లేదా అది మీద బురద జల్లేస్తారు, పశ్చాపత్తాలు మాట్లాడతారు. దానికోసం అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉంటారు రెడీగా. కాబట్టి వీళ్ళకి అలా కుదరదు. వీళ్ళు ఏదన్నా చెప్పారంటే అవతల వాళ్ళు వీళ్ళ కష్టపడి రాష్ట్రం 5 సంవత్సరాల పాటు విధ్వంసం అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఒకవైపున ఇప్పటికే అందులో ఉన్న కొన్ని పథకాలు అమలు చేస్తున్నా ఈ వైసీపీ లీడర్లు ఇప్పటికే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకవైపున నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నప్పటికీ మీకు చాలా మంది మామూలు జనం కూడా మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు మీకు ఒక బిచ్చగాడి కథ ఉంది. ఒక బిచ్చగాడు ఒక వీధిలో రోజు ఒక 2 ఏళ్ళు పక్కనే ఉన్న 2 ఏళ్లకి వెళ్తా ఉండేవాడు భిక్షల కోసం, ధర్మం చేయమని అడుగుతా. ఒక ఆవిడ రోజు పెట్టింది ఆ ఇంట్లో, ఏముంటే అది పెడతా ఉండేది, ఆకలి తీరుస్తూ ఉండేది. రెండో ఆవిడ ఆకలిపో అని చెప్పేసి కసిరీది. మీకు పోకిరి సినిమాలో బ్రహ్మానందం లాగా. అలాంటి పరిస్థితుల్లో ఒకనాడు ఈ రోజు పెట్టి ఆవిడ కూడా పెట్టలేదు. ఆవిడ ఏదో కొరత వచ్చింది, లేదా ఇంట్లో ఏమి లేకుండా పోయింది, అనుకోని కారణాల వల్ల పెట్టలేకపోయింది. అప్పుడు ఆ బెచ్చగాడు ఎవరో తెలుసండి, ఎప్పుడూ పెట్టని అమ్మ అలాగా పెట్టలేదు, రోజు పెట్టి దీనికి ఏమైందని చెప్పి వీళ్ళు పచ్చిబూతులు తిట్టాడు. అంటే మీకేమవుతుందంటే ఎప్పుడూ పెట్టందో అమ్మాయింది, రోజు పెట్టేది బూతులు లంకించుకున్నాడు. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా, అతను కర్రు కాల్చి వాత పెట్టినా, కొరడా దెబ్బలు కొట్టినా, భూములు లాగేసుకున్నా, ఇల్లు లాగేసుకున్నా, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంట్లో నిఘా పెట్టినా, వంటగదిలో కూడా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లిపోయినా, ఎలాంటి అనైతిక కార్యక్రమాలు పాల్పడినా, హత్యలు చేసినా, చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చినా, ఒక వైద్య నిపుణుడు పెడరక్కలు విడిచిపెట్టి రోడ్డు మీద ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కేసులు కాదు, ఇవాళ ఆలస్యం అవుతుందంటే మరి వేల సంఖ్యలో కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. కాబట్టి ప్రత్యేకంగా వాటి విచారణకే కార్యాచరణ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సరే, శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సూపర్ 6 పథకానికి సంబంధించి అమలు చేయమని అంటే కోరుతా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మీరేమో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామంటూ చెప్తున్నారు. సరే, ఇప్పుడైతే కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఏం చెప్తారు ముఖ్యంగా 3 పథకాలకు సంబంధించి? ఏమంటే సూపర్ 6 పథకాలు అమలు చేయమని ప్రజల కంటే ముందు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇతని గొడవే ఎక్కువైంది. ప్రజలు అమలు పరుస్తారు అనేది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సూపర్ 6 అనేది, తల్లికి వందనం అనేది ఈ మేలోంచి అమలు పరుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను పొలిట్ బ్యూరోలో చెప్పారో అంత ముందు కూడా చెప్పారు. ఏవైతే ఈ 3 ప్రెస్టీజియస్ గా ఉన్న పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నిధులు ఇస్తారో, ఒకవేళ నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారనే దానికి అడ్డం. ఇప్పుడు రాజధానికి నిధులు అనగానే ప్రపంచ బ్యాంకుకి తన తొత్తుల చేత ఉత్తరాలు రాయించి ఆపిచ్చే విధంగా వెంటబడతా ఉన్నాడు. అట్లానే ఈ సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకు అందకుండా, తల్లికి వందనం కానివ్వండి, ఫీజు చెల్లింపులు కానీ, ఇవన్నీ కూడా
ఎటువంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిన్న పొలిట్ బ్యూరో చర్చకు వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాము, సూపర్ 6 పథకాలు కానీ మనం ఏమిచ్చినా తల్లికి వందనం కానీ ఏమిచ్చిన ప్రతి పథకం కూడా ఈ సంవత్సరం నుంచి అమలు పరుస్తామని చెప్పాడు. ఇక దాని గురించి ఎటువంటి ప్రజల్లో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇతను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది కనిపిస్తోంది కదా, మీరు అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసినప్పటికీ ఏదో ఒక రకమైన విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నట్లుంది అంతనా? ఈయన దిగిపోయే నాటికి విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇవన్నీ 1000 కోట్లు పెండింగ్ పెడితే అవన్నీ లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత అవన్నీ ఫీజు చెల్లింపులు చేస్తా ఉన్నాడు. 16,000 18,000 మెగా డిఎస్సి వేస్తా ఉన్నాడు. మెగా డిఎస్సి నిన్న అంతకుముందే ప్రజలు కొన్ని లీగల్ కారణాల వల్ల ఈ నెలలో వేద్దాం అనుకుంటే ఇంతలో కోడ్ వచ్చేసింది. అది అన్ని ప్రిపేర్ చేశారు. ఏపీపీఎస్సి అసలు గ్రూప్ అతను ఏం చెప్పాడండి, నేను రాగానే క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏం చెప్పాడు, నిరుద్యోగ యువతకి సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. ఈ సాక్షి క్యాలెండర్ చూసుకోండి చాలు, జాబ్ క్యాలెండర్ కష్టం ఈ 5 సంవత్సరాలు అన్నాడు. ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్ ఇచ్చాడా? ఒక్క డిఎస్సి ఇచ్చాడా? ఒక్క కానిస్టేబుల్స్ ఇచ్చాడా? ఎక్సైజ్ మెగా డిఎస్సి అని ప్రకటన చేశారు అంతకు ముందు ఆయన పాదయాత్రలో. దగా డిఎస్సి అసలు మెగా లేదు, దగా లేదు, ఏమి ఒక అసలు ఉద్యోగుల గురించి పట్టించుకున్న నిరుద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలా లేదు. ఉద్యోగుల గురించి అసలు ఎంత అవలేలుగా మాట్లాడాడండి ఉద్యోగుల గురించి. సిపిఎస్ రద్దు చేస్తానా అన్నాడు. సిపిఎస్ 10 రోజుల్లో రద్దు చేస్తానే రాగానే అన్నాడు. ఏమన్నా రద్దు చేయటం కదా, దాని గురించి ఆయన ఏమన్నాడు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో తెలియక జగన్మోహన్ రెడ్డి అవగాహన లేక మాట్లాడాడు అన్నాడు. ఆ రోజు హామీల పరంపర ఎలా కొనసాగిందంటే అది ఒక మేనేజ్మెంట్ అండి, ఈవెంట్ మేనేజ్మెంట్. ఆయన పాదయాత్ర వెళ్తాం, ఒక్కో చోట ఒక ఏరియాలో నిరుద్యోగులను కూర్చోబెట్టడం. ఇంతవరకు ఏపీపీ రాంగల 1000 ఉద్యోగాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, మీరు అప్లికేషన్ ఇవ్వండి, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇంకో కొంత దూరం పోగానే ఎన్జిఓస్ని మాయి చేసి మీకు ఎంత ఇస్తున్నారు, 10,000 కదా టెంపరీ ఉద్యోగులకి, మేము రాంగల 20,000 ఇస్తాము. అక్కడ కూర్చోబెట్టి ఆయన ఇచ్చింది ఏంటంటే 5 ఏళ్లలో వాలంటరీ ఉద్యోగాలు వేశారు. మొత్తం వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి రిక్రూట్ చేసుకున్నారు. అదే సార్, చంద్రబాబు నాయుడు గారేమో సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో 3rd క్లాస్ లో పాస్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థికి సైతం నెలకి 50,000 1,00,000 రూపాయలు సాధించే కంపెనీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగ కల్పన సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి వాటిల్లో ఇవాళ సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో చంద్రబాబు నాయుడు దయతో, చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషితో అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి ఇవాళ పల్లెల్ని, తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పల్లెల్ని కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి అదే ఇంజనీరింగ్ ఎంబీఏ చదివిన వాళ్ళు ఏం చేశాడండి, మద్యం షాపుల్లో, చికెన్ షాపుల్లో, మటన్ స్టాల్స్ లో వాలంటరీ 5,000 వాలంటరీ. అదేమంటే వాలంటరీకి సన్మానం అన్నాడు. వాలంటరీకి సన్మానం చేస్తానని ఆ వాలంటీర్ల చేత తప్పుడు పనులు చేయించాడు. వాళ్ళందరినీ గుమాస్తాలుగా వేశాడు. ఎక్కడ వేశాడు? వైకాపా ఎమ్మెల్యేలు, వైకాపా కార్పొరేటర్లు, వైకాపా నాయకుల ఇళ్లలో వాలంటీర్లుగా పనిచేసి పాపం వాళ్ళు ఎటు కాకుండా పోయారు. వాళ్ళు ప్రజల చేత ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారంటే సరే, గత 5 ఏళ్లలో చెప్తుంది ఆ వాలంటరీ ఉద్యోగాలు తప్ప ఇంకే ఉద్యోగాల గురించి వారు కూడా మాట్లాడరు, ఎందుకంటే వారికి కూడా తెలుసు కాబట్టి. సరే, డిఎస్సికి సంబంధించి మీరు కూడా ఇప్పటికే 16,000 పోస్టులకు పైగా భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. చూద్దాం మరి వాటికి సంబంధించి విధి విధానాలు కూడా ఎలా ఉంటాయి. దాంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 కానిస్టేబుల్స్, మెగా కానిస్టేబుల్స్ ఇది ఉన్నది, నోటిఫికేషన్ తయారవుతా ఉంది. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ రాగానే అది కూడా వేయబోతా ఉన్నారు. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి సార్, చర్చిద్దాం. ఒకసారి యామిని గారు వాయిస్ తీసుకున్న తర్వాత. యామిని గారు, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యంగా అంటే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఈ సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం, అభివృద్ధి కావచ్చు, సంక్షేమ అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహకారం అందిస్తున్న వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ధన్యవాద తీర్మానం చేశారు. ముఖ్యంగా అమరావతికి నిధులు కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, వీటి గురించి మీరేం చెప్తారు? నిన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ మనం చూస్తే ప్రెస్ మీట్ లో ఇది కూటమి
పార్టీల యొక్క సమాఖ్యత అలానే కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యతను కూడా తెలుపుతుందండి. ఎందుకంటే ఈ దాదాపు 7 నెలల పైన అయిపోయింది. పోయిన సంవత్సరం అంటే ఎలక్షన్స్ అయిపోయిన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసిన తర్వాత నుంచి కూడా అటు కేంద్ర సాయం పెద్ద ఎత్తున వస్తుంది, ఇటు రాష్ట్రం కూడా దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మా కుటుంబ ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందుకని ఇప్పుడు నిన్న పాలిట్ బ్యూరో సమావేశంలో ఒకటి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సాయం ఇప్పటి వరకు చేసినటువంటిది రీఇటరేట్ అంటే మళ్ళీ తీర్మానం చేయడం అనేది జరిగింది. మొన్న మనం చూసాం నరేంద్ర మోదీ గారు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకి వారు ఇనాగ్రేషన్ చేయడం, శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం కూడా జరిగింది. అందులో మరి ముఖ్యంగా మనం చూస్తే గనక ఎన్జీఎల్ కి సంబంధించి పెట్రోలియం సంబంధించి 1,85,000 కోట్ల రూపాయలు సంబంధించి ఉన్నది. అలానే అమరావతికి 15,000 కోట్ల రూపాయలని కాకుండా మళ్ళీ హడ్కో ద్వారా టిట్కో ద్వారా ఇలాగ 11,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరానికి కూడా దాదాపు ఇంకో 12,000 కోట్ల పైగా పోలవరానికి ఇవ్వడం జరిగింది. మొన్న విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా అతిపెద్ద భారీ పునరుద్ధరణ ప్యాకేజీ కింద మనకి వర్కింగ్ క్యాపిటల్ కింద అలాగే మళ్ళీ ఉక్కు అంటే పూర్తి సామర్థ్యాన్ని 100% సామర్థ్యాన్ని ఆగస్టు 25 కల్లా ఉక్కు పరిశ్రమ మళ్ళీ తిరిగి సామర్థ్యతను పెంచుకోవడం కోసం అని చెప్పని దాదాపుగా 11,700 కోట్ల రూపాయల ప్యాకేజీని కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు 2-3 నెలల్లో ఇంకొక 1,05 కోట్ల రామాయపట్నం దగ్గర 1,05 కోట్లతోటి మనకి రాబోతోంది ఇంకొక పెట్రోలియం కి సంబంధించి. అలానే ఇంకొక 2 లక్షల కోట్లకు సంబంధించి ఉక్కు పరిశ్రమకు కూడా ఎల్సార్ సంబంధించి ఉక్కు పరిశ్రమకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తాము అని. ఇదే కాకుండా మనం చూసాం ఇప్పుడు రన్వేకి సంబంధించి మొన్న అమిత్ షా గారు రావడం, ఎన్ఆర్డిఎం గానీ ఎన్డీఆర్ఎఫ్ గానీ ప్రారంభం చేయడమే కాకుండా ఇంకా చాలా అంటే ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి చెప్పుకోవాలంటే 3 పారిశ్రామిక కారిడార్లు ఏవైతే ఉన్నాయో వైజాగ్ టు చెన్నై, అలానే బెంగళూరు టు చెన్నై, మళ్ళీ చెన్నై టు హైదరాబాద్ కి సంబంధించి ఇది వరకు వాటికి దగ్గర ఈ 3 కలుపుకొని ఒక్కొక్క దాంట్లో 85,000 నుంచి 1,00,000 మందికి ఉపాధిని అందించినటువంటి పారిశ్రామిక కారిడార్ని ఇస్తే దాన్ని పిచ్చి మొక్కలు పెంచేసి ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీలని పరిగెత్తించి భయభ్రాంతులకు గురి చేసి వారిని బెదిరించినటువంటి వ్యవస్థ వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాము. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ కారిడార్లకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్ ఫెసిలిటీస్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక 2,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమరావతి మెట్రో కోసం అని 2,200 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో 77,000 కోట్లకు పైగా రైల్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చాలా మటుకు పూర్తయ్యాయి, వివిధ దశల్లో ఉన్నాయి. మనకు తెలుసు నేషనల్ హైవేస్ కి కింద 1,35,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఇప్పుడు బడ్జెట్ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం ఏర్పడగా చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బడ్జెట్ లో ఏముండబోతుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవగానే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీల ఎంపీలు ఎవరైతే ఉన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వారిని అక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖకు ఒక్కొక్కరిని ఒక్కొక్క అనుసంధానం చేసి తద్వారా ప్రతి శాఖలో కూడా వచ్చే ప్రతి రూపాయి వచ్చేవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవే కాకుండా ఇంకా కూడా స్పెషల్ ప్రాజెక్ట్స్ రూపంలో కూడా ఈ రాష్ట్రానికి తీసుకుని రావాలన్న ఆలోచనతో అటు కేంద్ర మంత్రులతోటి ఇటు రాష్ట్ర ఎంపీలని అనుసంధానం చేయడం జరిగింది. ఈ రోజు కూడా ప్రతి శాఖ నుంచి కూడా దాదాపుగా ఏమి రాబోతున్నాయి, ఇంకా ఇప్పుడు బడ్జెట్ లో ఇచ్చినవే కాకుండా బడ్జెట్ తర్వాత కూడా ఏమైనా స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉంటే కనుక దాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. పలు సందర్భాల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే ప్రస్తావించడం కూడా జరిగింది. మనం అడుగుతున్న దానికంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఎక్కువ సాయం చేస్తున్నారు, దీన్ని మనం అందిపుచ్చుకోవాలి. దాని జాగ్రత్త ఇదివరకు గత ప్రభుత్వంలో చూసాం. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దాంట్లో 95 రూపాయలు మొత్తం స్టాంపులు వేసుకొని స్టిక్కర్లు వేసుకొని కంప్లీట్ గా వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని దారి మళ్లించే చర్యలు చూసాము. ఇప్పుడు అలా కాకుండా ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకు అందాలి, వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో అటు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలు మా పైన పెట్టుకొని 164 సీట్లు ఇవ్వడం అనంటే మామూలు విషయం కాదు. అందుకనే ఇప్పుడు లోకేష్ గారిని చూస్తే కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, పరిపాలనలో కూడా మా మార్కు కనిపిస్తుంది, ఎవరిని అలసత్వం వహించేది లేదు అని. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తూ ఉన్నారు, నేను 1995 లాగా నేను అప్పటి ముఖ్యమంత్రి లాగా పనిచేస్తాను అనేసి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఇటు పురంధరేశ్వరి గారు కూడా
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లేదా ప్రభుత్వానికి సూచనలు తగిన సూచనలు ఇస్తూ అటు కేంద్ర బీజేపీకి ఇటు రాష్ట్ర బీజేపీకి వారధిలాగా పనిచేస్తూ ఉన్నారు. ఇంతమంది అహర్నిశలు ఇంత ఎఫర్ట్ పెట్టి ప్రజలు మాకు ఒకటే ఇచ్చారు, మీరు రాజకీయ కక్షలు సరే గడిచిన 5 సంవత్సరాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం పాలిట్ బ్యూరోలో ఈ అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయమే కాకుండా ముఖ్యంగా 220 దేవాలయాలకి పైగా దాడులు జరిగాయి. ఎంతో అంటే మనకి త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి చరిత్ర మనకు చెప్తోంది. ఏది అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించి ఎంత పవిత్రత ఉంటుందో అటువంటి రథం దగ్ధం అవడము, 1000 సంవత్సరాల శ్రీరాముల రామతీర్థంలోని రాముల వారి శిరస్సును ఖండించి వారు చెరువులో పడేయడము, ఇటువంటి 220 సంఘటనలు జరిగేటప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ రగిలిపోయాడు, ఎంతో ఆవేదన చెందాడు. మేం ప్రశ్నించిన కనీసం గత ప్రభుత్వ హయాంలో ఇన్ని గుళ్లపైన దాడులు జరిగాయి, విగ్రహాలను ధ్వంసం చేశారు, ఒకవైపున రథాన్ని తగలబెట్టారు, ఇన్ని జరిగినా ఎక్కడ కూడా విచారణ చేయలేదు, నిందితులను పట్టుకోలేదు, శిక్షలు పడలేదు, ఏమీ జరగలేదు. ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చింది నిందితులను గుర్తించడానికి కూడా. ఎందుకంటే ఒక్క దగ్గర రెండు ప్లేసుల్లో జరగలేదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి ఇవన్నీ దాడులు. అదేమంటే గనక పిచ్చోడు చేశాడు, మతి స్థిమితం లేనివాడు చేశాడు, లేదంటే చిన్న దొంగ కావాలని దొంగతనం చేశాడు, అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలను తీసుకొని పోతే దొంగ చేశాడు, లేదంటే లడ్డూలు అపవిత్రం జరిగితే ఇట్లా చెప్పండి. జరిగితే దానికి సంబంధించి మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడాడు చెప్పండి. అదే అక్కడికే వస్తున్నా. ఒక పక్క ఇటువంటి పోలీసులేమో చేతగానితనంతో లేదా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెంచాల్లాగా తయారు అనకూడదు, నిజంగా పోలీస్ వ్యవస్థలు అందరినీ అనట్లేదు కానీ కొంతమంది ఖచ్చితంగా మా గుండె రగిలిపోతుంది. నాతో సహా 17 కేసులు పెట్టారు. మేము అమరావతి రాజధాని మహిళల కోసం పోరాటం చేశామని నడిబొడ్డున గుంటూరులో రమ్య అనే అమ్మాయిని నరికి చంపినందుకు, అలాగే దేవాలయాల పైన టీటీడీతో సహా దేవాలయాల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను భక్తులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేది ఇప్పటికీ మా పైన కేసులు ఉన్నాయి, నా పైన ఉన్నాయి. మమ్మల్ని రోడ్డు పైన ఈడ్చుకుని వెళ్ళి నా మెడ పైన ఉన్నటువంటి అమ్మవారి పైన బూటకాలతో పోలీసులు తన్నారు. మేము ఎలా మర్చిపోతాం? మరి అంత రగిలిపోతున్నా అప్పుడు ప్రభుత్వం కావాలని చెప్పని మా పైన కక్ష కట్టింది. నా పైన కాదు, వేలాది మంది పైన కక్ష కట్టి అనవసరమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. అది హిందూ ధర్మానికి సంబంధించిన సోదరుల పైన కూడా తొలగించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కదా. చాలా మంచి ఎంక్వైరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవును, ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇదే కాకుండా ఎంతో మంది ఇందాక చెప్పినట్టుగా కేవలం మాకు ఉద్యోగాలు, వాళ్ళు చెప్పినటువంటి హామీ జీతాలు పెంచండి అని చెప్పని అడిగినందుకు ఆశా అంగన్వాడీ వర్కర్లతో సహా ఎంతమంది పైన వాళ్ళు దౌర్జన్యం చేశారు. అమాయకపటువంటి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఎంతమంది వేలాది మంది పైన కేసులు పెట్టారు. వాళ్ళందరి పైన కూడా తీసుకున్నటువంటి చర్యలు అంటే పెట్టిన కేసులు తీసివేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా సూపర్ 6 కి సంబంధించి ఒక మహిళలాగా నేను నిజంగా ఆనందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రము వైసీపీ ఆర్థికంగా అస్తవ్యస్తం చేసి ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి రంగంలోనూ, ప్రతి విభాగంలోనూ, ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఒక వ్యవస్థీకృతమైనటువంటి కరప్షన్ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ కి తెరదీసి ఫస్ట్ 3-4 నెలలు మాకు అర్థం కాదు మా ప్రభుత్వానికి ఎక్కడ ఏ తీగ లాగినా ఎంత ఇంకా తవ్వుతున్న కొద్దీ వాళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తూనే ఉంది. ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళకి సహకరించే వాళ్ళ పైన ఒక పక్క చర్యలు తీసుకుంటున్నాయి, ఇంకొక పక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నాయి. ఇచ్చినటువంటి హామీలు మరీ ముఖ్యంగా 3 సిలిండర్లు అని చెప్పనన్నాము, అది కూడా రాబోతోంది. అలాగే ఇప్పుడు ఒకటి ఏదైనా సరే శాశ్వతంగా తీసుకుని రావాలి అంటే దానికి ముందు ఒక కార్యాచరణ, దానికి సంబంధించినటువంటి సర్వేలు చేయడము, రిపోర్టు తెచ్చుకోవడము. ఏదో హామీ ఇచ్చేసాం కదా అని జగన్మోహన్ రెడ్డి గనక అలవి గాని 9 రత్నాలు ఇచ్చి ఏ ఒక్క రత్నాన్ని కూడా ఆయన పూర్తి చేయనట్టుగా మా ప్రభుత్వం కాదు. కాబట్టి మెగా డిఎస్సీ చాలా విషయాలు ఉన్నాయి. సార్ అడుసుమిల్లి గారు, ముఖ్యంగా అంటే వైసీపీ వేధింపులు ఎలా ఉన్నాయి అంటే ఈ కాంట్రాక్టర్ల విషయంలో కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు లేదా నాయకులు చేసిన బిల్లులు ఉన్నాయో అవే చెల్లించారు తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరు పనులు చేసినా సరే వాళ్ళ బిల్లులు కూడా కనీసం చెల్లించలేదు. వాళ్ళంటే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాల్లో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవైతే వైసీపీ చెల్లించలేదో అవి కూడా త్వరగా చెల్లించి ఆదుకోవాలి, లేకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ విషయాల మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే కార్యకర్తల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు అనేది చెప్పడానికి.
ఇప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలతోటి వైరు రాజకీయంగా ఉంటుందండి. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే ద్వితీయ తృతీయ శ్రేణులు కొంతమంది కాంట్రాక్టర్లుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారని వాళ్ళు వృత్తి మానుకోలేరు కదా, వాళ్ళు కాంట్రాక్టర్లుగా ఉంటారు, ఉద్యోగులుగా ఉంటారు, రకరకాల వ్యాపారాలు వ్యవహారాల్లో ఉంటారు. వాళ్ళలో కొంతమంది సాధారణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న వర్కులు పంచాయతీలకు సంబంధించి లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి వర్కులు చేశారు చాలా మంది. వాళ్ళందరి బిల్లులు పెండింగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న బిల్లు అన్నిటిని కూడా ఇంకా తొక్కేసాడు అతను. ఈ కోర్టుకి వెళ్ళి చాలా మంది ఆత్మహత్య చేసిన వడ్డీలు కట్టలేక. అతని వ్యూహం ఏంటంటే దిగువ స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తల తాలూకు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేసి వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు విలవిల్లాడతారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు బయటికి రాలేరు, రూపాయి ఖర్చు పెట్టలేరు, ఎందుకంటే అప్పుల వాళ్ళు పిక్కు తినేస్తూ ఉంటారు. ఇలాగా అతను వ్యూహాత్మకంగా వ్యవహరించి వాళ్ళు 5 ఏళ్ల పాటు వేధించారు. ఆ విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళకి బిల్లులు చెల్లింపుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచించేది ఏంటి, టోటల్ గా ఎవరికి పెండింగ్ ఉన్న బిల్లులు అవి చెల్లించడానికి చూస్తారు. అంటే ఒక ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల బిల్లులే కాదండి, వీళ్ళ ఉదార వైఖరి అలా ఉంటది. అంటే జనరల్ గా ఎవరైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో కాకపోతే పెండింగ్ బిల్లులు వారు ఎక్కువగా ఉన్నాయనేది గతంలో చేసిన పనులు కావచ్చు, అంతకుముందు చేసిన పనులన్నిటికీ ఆపేశారు కదా బిల్లులు. అవునండి, ఇప్పుడు వాళ్ళన్నీ చెల్లిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ పార్టీ నాయకుల బిల్లులు కూడా లాస్ట్ లో ఆపేసేటి బటన్ నొక్కుతామని బటన్ అరిగిపోయేలాగా బటన్ నొక్కే డబ్బులు లేకపోయినా వాళ్ళు మొత్తం దొబ్బేసాడండి. అప్పులు తెచ్చినాయి, కేంద్రం నుంచి సాయం చేసి మొత్తం దొబ్బేసి పక్కన వేసుకుని ఉత్తినే బటన్ నొక్కి వాడు కట్టేసిన టీవీకి బొమ్మలు రావు కదా, అలాగే ఆ డబ్బులు పడి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా బిల్లులు పెండింగ్ పెట్టాడు. వాళ్ళు తెలివిగానే టీడీపీలోనో లేకపోతే బీజేపీలోనో జనసేనలోనూ జాయిన్ అయిపోయి మెల్లగా ఎవడొకరిని పట్టుకుని ఆ బిల్లులు చేయించేసుకుంటున్నారు. వీళ్ళు ముందు నుంచి పళ్ళు పట్టు నిలబడ్డ వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు టక్మని వచ్చేసి అడ్డదారిలో వాళ్ళు బిల్లులు చేయించి పట్టిపోతారు. వైసీపీలో హయాంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి లేకని అధికారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు వీళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా పట్టుకుంటున్నారు. ఇదంతా దీన్ని గమనించి వారి పార్టీ నేతలే కదా మీరు చెప్పినట్టు బిల్లులు చెల్లించలేదని పులివెందులు వస్తే వెంటబడ్డారు కదా పెద్ద ఎత్తున బాధితులు, వారంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళే కదా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా బిల్లులు మన చూడండి ఆ మధ్యన ఎవరికి టపాలమని ఒక 800 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తాయి. అది దాచేస్తే దాగేది కాదు, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగని చెప్పేసి కక్ష కట్టినట్టు ఆపకూడదండి, ఎవరైనా వర్క్ చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి వేధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లేట్ అవ్వడం అనేటువంటి దాన్ని సహించలేకపోతున్నారు వీళ్ళు పోలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వ పరంగా కూడా ఈ రకంగా ముందుకెళ్దామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అనేటువంటి ఆహ్వానించడానికి పరిణామం. ఎప్పటికైనా కానీ తొందరగా వాళ్ళకి క్లియర్ చేస్తే వాళ్ళు ఏం లేదండి, ఒక కార్యకర్త ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉన్నాడు అనుకోండి, పార్టీ పని కట్టుకుని వాళ్ళ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం, వాళ్ళే జేబు నుంచి రూపాయలు తీసి ఖర్చు పెడతారు. నేను ఎన్నికల ముందు దాదాపు 1-2 సంవత్సరాల ముందు నాకు ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ కూటమి పార్టీకి చెందిన ఒక పార్టీ కార్యకర్త పల్నాడు నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక దాదాపు 2 ఏళ్ల క్రితం ఫోన్ చేసి, సార్ ఏ పరిస్థితి ఎలా ఉంటుందండి ఏంటంటే, పర్లేదే మీ కూటమి తెలుగుదేశం పార్టీ బాగుంది, ఈ జనాలు జగన్మోహన్ రెడ్డిపై వెగటుగా ఉన్నారు, విముఖతతో ఉన్నారు, మీకు పని జరుగుద్ది, కార్యకర్తలు ఆర్థిక బలం ఉండాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం కదా ఫైనాన్షియల్ గా అనేటువంటి భావన వస్తుందంటే, సార్ నా వంతుగా నేను నా స్థాయికి నేను ఒక 5,000 ఖర్చు పెట్టి ఒకవేళ ఓటు నిర్ణయం 2,500 నిర్ణయించబడితే కనుక నేను 2 ఓట్లు కొని ఇస్తానండి కూటమికి అంటే, అప్పట్లో టీడీపీకి ఇస్తానని అన్నాడు. అంటే 2 ఏళ్ల క్రితం. అంటే ఏ రకమైన కసి ఉందో దీన్ని దెబ్బకొట్టడానికి ఆ కార్యకర్తలకు ఆర్థిక బలం లేకుండా చేద్దామని ప్లాన్ చేశాడు అతను. రాజకీయంగా అతను వ్యూహం కరెక్టే, ఎందుకంటే ప్రత్యర్థిని ఏ రకంగానే దెబ్బకొట్టాలనుకుంటారు. కానీ జనరల్ గా ఈ పనులు చేసిన వాళ్ళు ఇబ్బంది పడిపోవడం అనేటువంటిది కోర్టులకు వెళ్ళి కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేశాడు. ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఇదే కాదండి, మీకు ఈ అరాచకాల అక్రమాలు చేసిన వాళ్ళని కూడా వీళ్ళకి లేట్ చేయకూడదు. ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు కదా, నేను మొదటి నుంచి చెప్పేవాడిని దీన్ని ప్రత్యేకించి ఒక కమిటీ ఉండాలి, ఒక శాఖ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు అండి. కనీసం జగన్మోహన్ రెడ్డి అయ్యాలో రోజు కొంత తప్పులు చేశారు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు కానీ, అరాచకాలు కానీ, అవినీతి కానీ, అడ్డగోలు దోపిడీ కానీ, డే లైట్ రాబరీ కానీ వీళ్ళు రోజు కొంత చేశారండి. కాబట్టి ప్రత్యేకించి ఒక శాఖ ఉండి దాని ఒక పర్యవేక్షణ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళు ఏ రోజు గుర్తించిన ఆ రోజు లోపల పెడతా ఉండాలి, లేదంటే మళ్ళీ వాళ్ళందరూ పేరుకుపోతారు.
ఈ కోర్టులో కూడా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అదే కార్యకర్తలు ఏదో చర్యలు తీసుకోవట్లేదు అన్న భావనలో ఉన్నారు కాబట్టి అదేం లేదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేది నిన్న పొలిట్ బ్యూరో సమావేశంతో అక్కడ జరిగిన చర్చ ద్వారా ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది కదా. ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం అంటేనే దాని యామిని గారు ముఖ్యంగా కూటమి పార్టీలో చేరికల పైన కూడా అంటే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వస్తున్న నేపథ్యంలో అంటే కొంతమంది కావాలని కూడా జాయిన్ అయ్యేవారు ఉంటారు. గతంలో కేసులు ఉన్నవారు కావచ్చు, తప్పించుకునే విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూటమి పార్టీలో చర్చ జరిగిన తర్వాత చేరికలు ఉండాలి అనే అంశం పైన కూడా నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కదా, ఏం చెప్తారు? సహజంగా ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీలోకి మిగతా పార్టీ నాయకులు అనేది రావడము, చేరడము, అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నా లేదంటే రకరకాల రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇట్లా చేరికలు జరగడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. మీరు ఏ ఎన్నికలు చూసిన తర్వాత ఏ పార్టీ అయినా సహజంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో మరీ విచ్చలవిడితనంతో ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, లేదా వారి కుటుంబాన్ని కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వారి కుటుంబం పైన కానివ్వండి, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతితో సహా ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో వైసీపీ నాయకులు అందరికి తెలిసిందే. అయినప్పటికీ రాజకీయాలు అన్న తర్వాత చాలా సమీకరణాలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. అందుకనే ఇప్పుడు టీడీపీలోకి వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు, బీజేపీలోకి వస్తున్నారు, జనసేనకు వెళ్ళారు. కాకపోతే కొంతమంది ఉంటారు ఇంకా అసలు వారిని చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్టపడదు, లేదా కూటమిలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీలోకి వచ్చి చేరాలి అని వారు అనుకుంటున్నప్పటికీ ఆ పార్టీ చేర్చుకోవాలన్నా మిగిలిన 2 పార్టీలకు ఇబ్బంది కదా. ఏదైనా ఒక పార్టీలో చేరితే సరిపోతుంది, ఇక అన్నిటి నుంచి తప్పించుకోవాల్సిన ఆలోచన ఉంటుంది. అదే అలాంటి కేటగిరీకి చెందినటువంటి కొంతమంది ఎవరైతే మరీ కరడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ పార్టీ చేర్చుకోవాలని అనుకున్నా మిగిలిన కూటమిలో ఉన్న మిగిలిన 2 పార్టీల సఖ్యత వారి కాస్త అనుమతి అని మనం చెప్పలేం, కానీ కనీసం వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదంటే కూటమి సమాఖ్య దెబ్బతినకూడదు కాబట్టి ఆ విధంగా ఒకసారి చర్చించుకొని చెప్పేది ఆ కేటగిరీ వాళ్ళని. సాధారణంగా వచ్చినటువంటి వాళ్ళకి పెద్ద ఏ పార్టీ తోటి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఉండదు, ఎందుకంటే ప్రతి పార్టీ వాళ్ళ అంతర్గతంగా చర్చించుకొని చేర్చుకుంటాయి. కానీ ఇటువంటి వ్యక్తులకు సంబంధించి వచ్చేటప్పటికి 2-3 సంఘటనలు కూడా జరిగాయి. కొన్ని మా పార్టీలో కొందరు వద్దామనుకున్నప్పుడు ఆపివేయడము, లేదా టీడీపీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు వారు ఆపివేయడము, జనసేన కూడా అలానే చేసింది. భవిష్యత్తులో కూడా ఆ కొంత కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళని చేర్చుకునేటప్పుడు మటు ఖచ్చితంగా అటు అమిత్ షా, మోదీ గారితో సహా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీల ముఖ్యులు అనుకుని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరు ఇంకొకటి కావాలని చిచ్చు పెట్టి వచ్చి కుట్రలు పన్ని చిచ్చు పెట్టి ఈ సమాఖ్యని స్ఫూర్తిని దెబ్బతీయాలని పన్నేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ కేసులు కొట్టి వేయించుకోవడము, వాళ్ళ ప్రాజెక్టులు కాంట్రాక్ట్ తెచ్చుకోవడం ఇవన్నీ కాకుండా అలాంటివన్నీ ఖచ్చితంగా ఆలోచన చేసి తీసుకుంటాం కూడా. కూటమి స్ఫూర్తి ముఖ్యం. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా కడపలో ఈ మహానాడు నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకని కడపలో విభజన అనంతరం ఇంతవరకు మహానాడు కడప రాయలసీమలో ఇన్ని పెద్ద ఎత్తున ప్రజలు మాకు కూటమిక పట్టం కట్టారు. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా పూర్తిగా దిగజారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీతో సహా ఈ ఎన్నికలకు ముందే, సాధారణ ఎన్నికలకు ముందే ఒక ఎమ్మెల్సీని కూడా అతను ఓడిపోయాడు. అక్కడ మా రాంభూపాల్ విజయం సాధించాడు. మరి అలానే కడప ప్రజలకి మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈసారి కడపలో పెడదామని చెప్పి అక్కడ నిర్ణయించారు. వైనాడ్ పులివెందుల లాంటి వ్యూహాన్ని రచిస్తున్నారా? మేము వైనాడ్ పులివెందుల అంటే కొత్తగా వ్యూహాలు రచించాల్సిన పని లేదని మేము న్యాయబద్ధమైన వ్యూహాలు రచిస్తాం. అక్కడ హైకోర్టు ఆల్రెడీ బెంచ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శరవేగంతో ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ ఏం చేయాలో 3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. అంతకుముందు వైజాగ్ పెట్టారు, అంతకుముందు ఒంగోలు పెట్టారు, ఇప్పుడు మహానాడు వచ్చేసి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు రుణపడి ఉంది. ఖచ్చితంగా ఏవైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలు తప్పక నెరవేరుస్తాము. దీంట్లో ప్రాంతీయ విభేదాలు గాని ఇది గాని లేవు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆ కూటమి నాయకులు కానివ్వండి, ఇది గుర్తించాలి. ఈ సందర్భంగా యామిని గారు ప్రతినిధి చెప్తున్నా, కొన్ని జాగ్రత్తలు మనం వహించాలమ్మా. మీకు కూడా కనుమూరి రవిచంద్రారెడ్డి అనుభవం మీకు కూడా అయ్యే ఉంటది. రవిచంద్రారెడ్డి కనుమూరి ఏ విధంగా మాట్లాడతాడో అతను వచ్చేసి మనం బీజేపీలో చేరాడు. అట్టానే వైజాగ్ కిడారి కుటుంబం
వాళ్ళ అవినీతి మీద కూడా సభా సంఘం వేయటం జరిగింది. సభా సంఘం వేసిన తర్వాత కూడా మనం చర్చించుకుంటే బాగుండేది. మరి ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యేస్ నిన్నటి వరకు ఎలా ఉన్నారు, ఇవాళ ఏంటి వాళ్ళు అనేది ఇవాళ చాలా మంది జనసేన రూపంలో గాని బీజేపీ రూపంలో గాని వైసీపీ వాళ్ళు జారటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోవాలి. ప్రజల్లో విలువ ఉన్న వాళ్ళని ఇందాకే అన్నాను. ఇప్పుడు టీడీపీలో కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని మొన్న కూడా మంత్రులాగా చేశారు. అందుకే అంటున్నాను అన్ని పార్టీల్లోనూ ఇవి అంతర్గతంగా చర్చించుకున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఎన్నికల ముందు నేను మాట్లాడాలా, బిఫోర్ ఎలక్షన్స్ కాదు. సంబంధించి అందుకే అంటున్నానండి, ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ అనేక రకమైనటువంటి ఉంటాయి. ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా కొంతమంది చేరారు. కాకపోతే కొంతమంది నేను అందుకనంటే మీరు చెప్పినా మేము చెప్పినా ఒకటే, మనందరము జాగ్రత్తలు తీసుకుంటూ కొంతమంది సంబంధించి 3 పార్టీలు ఖచ్చితంగా ఆలోచన చేసుకొని తీసుకుంటేనే బాగుంటుంది. ఇక సాధారణంగా చేరికల గురించి అది అధిష్టానాలు నిర్ణయించుకుంటాయి కాబట్టి వారి నిర్ణయానికి మనం చేరికలకి ఒక కమిటీ లాగా పెట్టేసుకొని చేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఈ 5 సంవత్సరాలు వీరోచితంగా పోరాడినటువంటి కార్యకర్తలు చాలా నష్టపోతారు. ప్రజల్లో కూడా అది చాలా చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి సార్, సమయం లేదు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నవీన్ గారు యాక్చువల్ గా పార్టీల్లో ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినా లేకపోతే అవని గారు చెప్పినా గానీ వాళ్ళ పార్టీల ప్రకారం వాళ్ళు చెప్పుకుంటారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వికృత స్వభావాలు అరాచకవాదం చేర్చుకుంటే నష్టం ఏంటంటే అండి, ఇవాళ కూటమి చాలా బాగుంది. వాళ్ళు చాలా సమన్వయంతో సహనంతో కేంద్రం సహకారంతో ఇక్కడ రాష్ట్రంలోనూ రాష్ట్ర పెద్దలు వాళ్ళతోటి చాలా బాగున్నారు. భవిష్యత్తులో రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండకూడదు. ఎప్పుడన్నా ఏమైనా తేడా వచ్చి ఒకరికొకళ్ళు ఎదురుపడాల్సి వస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాజకీయ పార్టీకి అతనిగా నో మోర్ మీకు రాజకీయాల్లో ఉండడం. అప్పుడు మీకు ఏమవుతుందంటే నష్టం, ఈ జయచంద్రారెడ్డి లేకపోతే రవిచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ చూపించి మీరు ఓట్లాడితే వాళ్ళకి జగన్మోహన్ అప్పుడు అరాచకాలు గుర్తుకొస్తాయి జనాలకి. అది మీకు నష్టం జరుగుద్ది. అంతే తప్ప ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే చేరొచ్చండి. వాళ్ళు మారు మనసు పొంది పరివర్తన పశ్చాత్తాపం వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. కానీ భవిష్యత్తులో వాళ్ళ అరాచకాలు గుర్తుకొస్తాయి మటుకు దెబ్బైపోతారు. అది రైట్ చూద్దాం. థ్యాంక్ యూ అరసమిల్లి గారు, అలాగే శ్రీనివాస్ గారు, యామిని గారు, థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సూపర్ 6 అమలుకు సంబంధించి ముఖ్యంగా జూన్ లోగా 3 పథకాలు అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అందులో తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ, అలాగే మహిళలకు ఉచిత బస్సు, ఇలా పలు కీలక అంశాలకు సంబంధించి అలాగే రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇది వాటి చర్చ. చూస్తున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.